హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అచ్చమైన ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ కర్రీ అనగానే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. నేను చెప్పినట్లు ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్ట్ కర్రీ. ఒకసారి ట్రై చేసి మీరు కూడా చెప్పండి నాకు. నేను ఈ మటన్ కర్రీ కోసం 1/2 kg మటన్ తీసుకున్నాను. ఇందులో వేడి నీళ్ళను పోసి ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. సో వేడి నీళ్ళను పోసి అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. సో బాగా క్లీన్ చేసుకోవాలి మటన్ని. ఈలోపు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. దీనికి ముందుగా కొద్దిగా కాజు, కొద్దిగా తరిగిన కొబ్బరి ముక్కలు ఇవి రెండు మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారా, మెత్తని పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో క్లీన్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. అందులో 2 నుంచి 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఇందులో నేను 1 కప్పు సాల్ట్ కూడా వేసాను. సో 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మధ్యలో మనం ఇంకొక మసాలా పేస్ట్, పచ్చిమిర్చి 5, 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఇవి కూడా మనం మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా అల్లము, 5 నుంచి 6 వెల్లుల్లి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇన్స్టెంట్ది ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఇందులో ఇంకా 3 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. దీంతో మనం టమాటా ప్యూరీ కూడా తయారు చేసుకున్నాము. సో మనకు కావాల్సిన 4 మసాలా పేస్ట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ముందుగా కరివేపాకు, ఆనియన్ పేస్ట్ వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొద్దిగా స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇది కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా జ్యూస్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు, అంటే 4 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. సో ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా వేసేయాలి. ఇది చాలా ఇంపార్టెంటు. సో ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయిన తర్వాతనే మనకి టేస్ట్ బాగుంటుంది.
చూసారు కదా, ఇది బాగా ఫ్రై అయింది. ఇందులో ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకున్నప్పుడు ఉన్న నీళ్ళని ఇందులో యాడ్ చేశాను. సో మనకి ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. సో నేను అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను కదా, సో అదే యాడ్ చేశాను. సో ఇది మనము లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ మరిగించుకోవాలి. తర్వాత ఇందులో బాయిల్ అయిన మటన్ మొత్తము వేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో ఇది బాగా కలుపుతున్నాను. సో 15 మినిట్స్ ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో. మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది.